బ్యాంక్ నిఫ్టీలో డైలీ ట్రేడ్ చేసి మంచి ప్రాఫిట్ జనరేట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. నేను ఒక బెస్ట్ స్ట్రాటజీ చెప్తాను, ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. ఓకే అండి, మనమైతే ముందుగా బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేసుకుందాం. ఓకేనా, నేను ఇక్కడ బ్యాక్ టెస్ట్ చేసి చూపిస్తాను లాస్ట్ 3 డేస్. అంటే ఈ రోజు సాటర్డే కదా, మనము ఫ్రైడే, థర్స్డే అండ్ వెనస్డేది మనము రీసెంట్ డేస్ అయినవి మనము బ్యాక్ టెస్ట్ చేసి చూపిస్తాను నేను. మనం ఏం చేయాలంటే ఫస్ట్ గా అయితే బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ చేసుకొని 5 మినిట్ టైం ఫ్రేమ్ సెట్ చేసుకోవాలి. ఓకేనా, మనకు ఇప్పుడు సపోజ్ గా ఇక్కడ ఏంటంటే మనకు 9:45 క్యాండిల్ ఉంటాయి కదా, ఇది 9:45 క్యాండిల్ కదా. ఇక్కడ చూసుకుంటే మీరు కర్సర్ మీద చూసుకుంటే ఇది 9:45 క్యాండిల్ కదా. 9:45 క్యాండిల్ ఒక హై, 9:45 క్యాండిల్ ఒక లో మనం డ్రా చేసుకొని ఎటు సైడ్ మార్కెట్ బ్రేక్ అవుతే అటు సైడ్ మనం ట్రేడ్ తీసుకోవాలి. ఓకేనా, ఎలా అంటే సపోజ్ గా ఇక్కడ చూసుకుంటే మనం మార్కెట్ డౌన్ సైడ్ కి బ్రేక్ అయింది కదా. సో ఈ క్యాండిల్ బ్రేక్ అయింది కాబట్టి ఇక్కడ మనం ట్రేడ్ తీసుకుంటాం కదా. సో ఏ క్యాండిల్ అయితే బ్రేక్ అయిందో ఆ క్యాండిల్ యొక్క హైలో కొంచెం బఫర్ ఇచ్చి మనం స్టాప్ లాస్ పెట్టేసుకొని మనం 1:2 మినిమం ట్రేడ్ తీసుకొని మనం వెళ్ళిపోవాలి. ఓకేనా, ఇది నిన్నటి ట్రేడ్. ఓకేనా, ఇది మనము ఫ్రైడే ట్రేడ్ ఇది. ఓకేనా, ఓకే అండి, మనం ఇప్పుడు థర్స్డే ట్రేడ్ చూసుకుందాం. మనము 9:45 ఓకేనా, ఇక్కడ చూసుకుంటే ఏ క్యాండిల్ 9:45 ఉంది, ఇక్కడ చూసుకుంటే ఇది 9:40, ఇది 9:45. ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ ఒక హై. ఓకేనా, ఈ క్యాండిల్ ఒక హై అండ్ 9:45 క్యాండిల్ ఒక లో. ఓకేనా, ఇక్కడ చూసుకుంటే ఎక్కడ బ్రేక్ అయింది, ఇక్కడ చూసుకుంటే మనము అప్ సైడ్ కి బ్రేక్ అయింది కదా. ఈ క్యాండిల్ బ్రేక్ అయింది కదా, ఈ క్యాండిల్ దగ్గర మన ట్రేడ్ ప్లేస్ అవుద్ది కదా. మన స్టాప్ లాస్ ఎక్కడ ఆ బ్రేక్ అయిన క్యాండిల్ యొక్క లోలో మనము కొంచెం బఫర్ ఇచ్చి స్టాప్ లాస్ పెట్టేసుకొని మనము 1:2 మినిమం అనేది టార్గెట్ తీసుకొని వెళ్తాం. ఓకేనా, చూసుకుంటే ఇక్కడ మనం 1:2 టార్గెట్ అనేది హిట్ అయింది. ఓకేనా, ఇది ఏంటి లాస్ట్ 2 డేస్. ఓకేనా, ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు మనము వెనస్డే చూసుకుందాం. ఓకేనా, ఓకే అండి, వెనస్డే క్యాండిల్ ఇది 9:45 క్యాండిల్ ఇది. ఓకేనా, దీని ఒక హై అండ్ దీని యొక్క లోని మనము డ్రా చేసుకుందాం. ఓకేనా, ఎటు సైడ్ బ్రేక్ అయితే అటు సైడ్ మనం ట్రేడ్ తీసుకుంటాం. ఇక్కడ ఏంటి అప్ సైడ్ కి బ్రేక్ అయింది కాబట్టి మనం అప్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాం. ఓకేనా, సో మన స్టాప్ లాస్ బ్రేక్ అయిన క్యాండిల్ యొక్క లోలో మనం కొంచెం బఫర్ ఇచ్చి ట్రేడ్ తీసుకొని మనం మినిమం 1:2 తీసుకొని మనం వెళ్తాం. ఓకేనా, సో ఈ విధంగా అనేది ఈ స్ట్రాటజీ అనేది చాలా మంచిగా వర్క్ అవుతుంది. మీకు కావాలంటే బ్యాక్ టెస్ట్ చేయండి, మీకు నచ్చితే వచ్చి కామెంట్ చేయండి. సో అర్థమైంది అనుకుంటా ఈ స్ట్రాటజీ ఎలా వర్క్ అవుతుంది అనేది.